వెల్కమ్ టు ఐ న్యూస్. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో నిన్న ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ఇప్పటి వరకు స్పేస్ అనగానే కేవలం ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ అందుకు భిన్నంగా పూర్తి ప్రైవేట్ రంగానికి చెందిన సరికొత్త రాకెట్ విక్రమ్-1 శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లి సరికొత్త రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. భారతదేశ అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక విప్లవం ఆవిష్కృతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మిషన్ ఆగమన్ పేరుతో దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం 100% సక్సెస్ అయింది. ఇక దేశంలోనే మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ గా ఇది చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు లైసెన్స్ పర్మిటర్ రాజ్ కఠిన నిబంధనల నడుమ ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షం వైపు చూడటమే అసాధ్యంగా ఉండేది. కానీ మారుతున్నటువంటి కాలంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదారవాద విధానాలు, సంస్కరణల వల్ల మన దేశీయ ఇంజనీర్ల ప్రపంచం అబ్బురపడే అద్భుతాన్ని చేసి చూపించారు. ఇక ఈ విజయంతో అమెరికా, చైనాల తర్వాత సొంతంగా ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించినటువంటి ప్రపంచంలోనే 3వ అత్యున్నత దేశంగా భారత్ గ్లోబల్ లీగ్ లో చేరిపోయింది. ఇక భారత్ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం ఈ రాకెట్ కు విక్రమ్-1 అని పేరు పెట్టేశారు. ఇది 24 మీటర్ల పొడవుతో 4 అంచెలు కలిగినటువంటి ఒక అత్యాధునిక రాకెట్. దాదాపు 300 నుండి 480 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్ లోకి లేదా సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి చేరవేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ఈ రాకెట్ నిర్మాణంలో అత్యంత అధునాతన కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్, అలాగే సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్స్, మన దేశంలోనే 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన లిక్విడ్ ఇంజన్లను ఉపయోగించారు. ఇక ఈ తొలి ప్రయోగంలో భాగంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ తో పాటు సైంటిస్టుల సందేశాలను మోసుకెళ్తూ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పేలోడ్స్ ను ఇది కక్షల్లోకి ప్రవేశపెట్టింది. అసలు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి ఇంతటి భారీ ప్రయోగం ఎలా సాధ్యమైంది? దీని వెనుక ప్రభుత్వ విధానాల మార్పులే ప్రధాన కారణం. గతంలో అంతరిక్ష రంగం కేవలం ప్రభుత్వ గుత్తాధిపత్యంగా ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్స్పేస్ అనే ఒక ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రైవేట్ సంస్థలకు ఇస్రో టెక్నాలజీని ప్రయోగ కేంద్రాలను ఉపయోగించుకునే సదుపాయం కల్పించింది. ఇక 2018లో మాజీ ఇస్రో సైంటిస్టులు పవన్ కుమార్ చందన, నాగా భరత్ ఢాకాలచే స్థాపించబడిన స్కైరూట్ ఏరోస్పేస్, సింగపూర్ కు చెందినటువంటి GIC, టైమాసిక్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. హైదరాబాద్ లో ఇన్ఫినిటీ పేరుతో భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రాన్ని నిర్మించి దేశీయ MSME సాయంతో విడిభాగాలను తయారు చేయించి ఈ ఘనత సాధించింది. ఇక ఈ విక్రమ్-1 విజయం కేవలం కమర్షియల్ ఉపగ్రహాల ప్రయోగానికి పరిమితం కాదు. దీని వెనుక దేశ రక్షణకు సంబంధించిన ఒక బిగ్గెస్ట్ వ్యూహాత్మక ప్రయోజనం దాగింది. అత్యంత తేలికైనటువంటి కంపోజిట్స్, శరవేగంగా రాకెట్లను సిద్ధం చేసే ప్రోటోకాల్స్, ఖచ్చితమైన గైడెన్స్ సిస్టమ్స్, ఇటువంటివి జాతీయ భద్రతకు మైలేజ్ ఇవ్వనున్నాయి. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను నిరంతరం గమనించడానికి, సముద్ర తీర రక్షణను పర్యవేక్షించడానికి అవసరమైన ఎర్త్ అబ్జర్వేషన్ డేటాను కూడా ఈ ప్రైవేట్ రాకెట్ల ద్వారా తక్కువ ఖర్చుతో సేకరించవచ్చు. ఏదైనా యుద్ధం సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో సైనిక ఉపగ్రహాలు దెబ్బతింటే గనక కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ప్రైవేట్ రాకెట్ల ద్వారా ప్రత్యామ్నాయ శరవేగ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి రక్షణ రంగానికి అవసరమైన కమ్యూనికేషన్స్ నెట్వర్క్ ను పునరుద్ధరించవచ్చు. ఇస్రో ప్రస్తుతం చంద్రయాన్, గగనయాన్, సూర్యుడిపై పరిశోధనలు వంటి అతిపెద్ద అంతరిక్ష మిషన్లపై ఫోకస్ పెడుతోంది. ఇలాంటి టైంలో చిన్న చిన్న కమర్షియల్ ఉపగ్రహాలను ప్రయోగించే బాధ్యతను స్కైరూట్ వంటి ప్రైవేట్ కంపెనీలు తీసుకుంటే గనక ఇస్రోపై పనిభారం తగ్గి మరింత అధునాతన సైన్స్ పై రీసెర్చ్ చేయవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే గనక భవిష్యత్తులో దాదాపు $1 ట్రిలియన్ చేరబోతున్న గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో సింహభాగాన్ని సొంతం చేసుకోవడానికి భారత్ కు ఈ విక్రమ్-1 ఒక బలమైన పునాదిగా నిలబడింది. ఇక 2022లో విక్రమ్-S అనే సబ్ ఆర్బిటాల్ రాకెట్ తో మొదలైన ప్రయాణం ఈ రోజు విక్రమ్-1 ఆర్బిటాల్ విజయంతో సరికొత్త శిఖరానికి చేరింది. అంతరిక్షాన్ని కేవలం జ్ఞాన మార్గంగానే కాకుండా దేశ ఆర్థిక రక్షణ మూలస్తంభంగా మార్చినటువంటి ఘనత మన యువ శాస్త్ర అంతరిక్షాన్ని కేవలం జ్ఞాన మార్గంగానే కాకుండా దేశ ఆర్థిక రక్షణ మూలస్తంభంగా మార్చిన ఘనత మన యువ శాస్త్రవేత్తలకే దక్కుతుంది.